ప్రభువునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. బలవంతము చేసి ఇచ్చిన ఆతిథ్యం. యాకోబు మరియు అతని కుటుంబము అతని అన్నకు నాటకీయ నమస్కారాలు చేసి సమాధానపడిన తరువాత యాకోబు తన అన్నకు ఒక కానుకను ప్రత్యేకించాడు. ఆ కానుక ఇలా ఉన్నది. ఆదికాండము 32వ అధ్యాయము 13 నుండి 15 వచనాలు. 200 మేకలు, 20 మేకపోతులు, 200 గొర్రెలు, 20 పొట్టేళ్లు, 30 పాడి ఒంటెలు వాటి పిల్లలు, 40 ఆవులు, 10 ఆబోతులు, 20 ఆడుగాడిదలు, 10 గాడిద పిల్లలు. ఇదంతా యాషావుకు యాకోబు ఇవ్వటానికై ప్రత్యేకించిన కానుక. యాషావు యాకోబును ఆలింగనము చేసుకొనిన తరువాత వేరుపరచబడిన ఈ మందను చూచి యాకోబును ప్రశ్నించాడు, ఈ గుంపు ఎందుకు అని. అప్పుడు యాకోబు, నా ప్రభువు కటాక్షము నా మీదికి వచ్చుటకే అని చెప్పాడు. అయితే యాషావు, సహోదరుడా, నాకు కావలసినంత ఉన్నది, నీది నీవే ఉంచుకోమని చెప్పాడు. అయితే యాకోబు అతనిని బలవంతము చేసెను గనుక అతడు దాన్ని పుచ్చుకొని అని ఆదికాండము 33వ అధ్యాయము 11వ వచనంలో మనం చూస్తాం. పెద్ద మొత్తములో మందను వేరు చేసి ఏదో మాట వరసకు తీసుకోమని అనలేదు గాని బలవంతము చేసి అతడు యాషావుకు ఆ కానుకను ఇచ్చాడు. ఈరోజు మన ధ్యానాంశము బలవంతము చేసి ఇచ్చిన ఆతిథ్యము. మనము ఎవరినైనా ఎప్పుడు బలవంతం చేస్తాము? వారిని ఏదైనా తీసుకోమని కోరినప్పుడు, వారు దానిని తీసుకోవటానికి అంగీకరించనప్పుడు వారిని బలవంతం చేస్తాం. బలవంతంగా వారి చేతిలో కానుక పెడతాం, లేదా బలవంతంగా వారి చేతికి ఏదైనా వస్తువును లేదా వస్త్రములను ఇస్తాము. ఆ కానుకను పుచ్చుకున్న తరువాత మళ్ళీ యాసావుకు యాకోబుకు గొడవలు కాలేదు, వారు సమాధాన పడ్డారు. అందుకే సొలొమోను భక్తుడు అన్నాడు, ఒకడు ఇచ్చు కానుక వానికి వీలు కలుగు చేయును అని. ఈ బలవంతపు కానుక వంటిదే బలవంతపు ఆతిథ్యం. ఒకరోజు సాయంకాలం లోతు ఇంటికి 2 దేవదూతలు వచ్చారు. వారిని ఆహ్వానించి లోతు ఈ రాత్రి మా ఇంటిలో ఉండమని కోరాడు. అయితే ఆ దేవదూతలు అందుకు ఒప్పుకొనలేదు. అప్పుడు లోతు వారిని మిక్కిలి బలవంతము చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించిరి. ఆదికాండము 19వ అధ్యాయము 3వ వచనం. ఇక్కడ లోతు బలవంతముగా దేవదూతలకు ఆతిథ్యం ఇస్తూ ఉన్నాడు. సామెతల గ్రంథం 23వ అధ్యాయము 7వ వచనములో ఒక్కొక్క వ్యక్తి ఆంతర్యములో లెక్కలు చూచుకుని వాణిగా ఉంటాడంట. తినుము త్రాగుము అని అతడు నీతో చెప్పునే గాని అది హృదయములో నుండి వచ్చు మాట కాదు అంటాడు. అలాంటి వాడు ఎవరైనా భోజనము చేయటానికి అంగీకరించినప్పుడు అతడు సంతోషిస్తాడు. కానుకను తిరస్కరించినప్పుడు ఆనందంగా మరలా జోబులో వేసేసుకుంటాడు. కానీ లోతు తన భార్య సహకరించకపోయినా, కుమార్తెలు సహకరించకపోయినా అతడు తానే స్వయముగా దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చాడు. ప్రియులారా, అతడిచ్చిన ఈ బలవంతపు ఆతిథ్యం వల్ల అతనికి ఎంతో మేలు జరిగింది. ఆ రాత్రే ఊరిలోని పురుషులందరూ లోతుపై పడి లోతును పాడు చేయ చూచినప్పుడు ఆ 2 దేవదూతలు ఆ గ్రామస్తుల నుండి లోతును కాపాడారు. అలాగే ఆ ఉదయమున అగ్ని గంధకములు రవ్వంతా కూడా ఆ పట్టణముపై పడక మునుపే చేతులు పట్టుకొని లోతు కుటుంబమును దేవదూతలు బయటికి తీసుకొచ్చారు. మనుషులు చేయు కీడు నుండి తప్పించారు, దేవుని ఉగ్రత నుండి తప్పించారు. ప్రియులారా, బలవంతపు ఆతిథ్యము ద్వారా లోతు బ్రతికిపోయాడు. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. లోతు చేసిన బలవంతపు ఆతిథ్యమును గురించి మాతో మాట్లాడారు. మేము ఈ మాటలు వింటున్న వీక్షకులు కూడా మాట వరుసకు ఆతిథ్యం ఇచ్చేవారుగా కాకుండా మనస్ఫూర్తిగా ఆతిథ్యం ఇచ్చేవారుగా ఉండుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.